కడప జిల్లా ఆంధ్రప్రదేశ్కు ఏమిచ్చిందని ఎవరైనా అడిగితే వాళ్లకు ఈ రీళ్లు షేర్ చేయండి. మాధవరంలో నేసే కాటన్ శారీస్ కు రాష్ట్రమంతా చాలా పెద్ద మార్కెట్ ఉంది. ఇండియాస్ గ్రాండ్ క్యానియన్ గండికోట ఉన్నది కూడా ఈ జిల్లాలోనే. ఈ లోయ మధ్య నుండే పెన్నా రివర్ కూడా ప్రవహిస్తుంది. ఒంటిమిట్టలో ఉన్న రాముడి దేవాలయం గురించి పురాణాల్లో ఎన్నో కథలున్నాయి. కడపలో ఉన్న అమీన్ పీర్ దర్గాకు ముస్లింస్ ఒక్కటే కాదు, హిందూస్ కూడా వెళ్తారు. 700 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న సిద్ధవటం కోట, ఇక ఫారెస్ట్ టూరిజం కోసం అయితే లంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీ, పాలకొండలు వాటర్ ఫాల్స్, నిత్య పూజ కొన వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక కడప జిల్లాలో ఉన్న కొండల వయసు ఎంత ప్రాచీనమైనదంటే ఈ కొండలు ఫామ్ అయినప్పటికీ భూమి మీద లైఫ్ కూడా ఇంకా పుట్టలేదు. వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి అయిన బ్రహ్మంగారి మఠం ఉన్నది కూడా ఈ జిల్లాలోనే. కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ కు ఏమిచ్చిందని ఎవరైనా అడిగితే వాళ్లకు ఈ రీళ్లు షేర్ చేయండి. మాధవరంలో నేసే కాటన్ శారీస్ కు రాష్ట్రమంతా చాలా పెద్ద మార్కెట్ ఉంది. ఇండియాస్ గ్రాండ్ క్యానియన్ గండికోట ఉన్నది కూడా ఈ జిల్లాలోనే. ఈ లోయ మధ్య నుండే పెన్నా రివర్ కూడా ప్రవహిస్తుంది. ఒంటిమిట్టలో ఉన్న రాముడి దేవాలయం గురించి పురాణాల్లో ఎన్నో కథలున్నాయి. కడపలో ఉన్న అమీన్ పీర్ దర్గాకు ముస్లింస్ ఒక్కటే కాదు, హిందూస్ కూడా వెళ్తారు. 700 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న సిద్ధవటం కోట, ఇక ఫారెస్ట్ టూరిజం కోసం అయితే లంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీ, పాలకొండలు వాటర్ ఫాల్స్, నిత్య పూజ కొన వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక కడప జిల్లాలో ఉన్న కొండల వయసు ఎంత ప్రాచీనమైనదంటే ఈ కొండలు ఫామ్ అయినప్పటికీ భూమి మీద లైఫ్ కూడా ఇంకా పుట్టలేదు. వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి అయిన బ్రహ్మంగారి మఠం ఉన్నది కూడా ఈ జిల్లాలోనే.